దేశ చరిత్రలో వినాశనకరమైనటువంటి విమాన ప్రమాదాలు ఇవంట. మన దేశ చరిత్రలో 2020 ఆగస్టు 7న ఒక విమానము 190 మంది చనిపోయారు. 2010 మే 22 తారీఖు నాడు ఒకటి, 2000 సంవత్సరం జూన్ 17 తారీఖు నాడు అలయన్స్ ఎయిర్ సంస్థకు చెందినటువంటి బోయింగ్ విమానం. అన్ని బోయింగ్ విమానాలేనా? ఇది బోయింగ్ విమానమేనా? దుబాయ్కి వెళ్తున్నటువంటి ఇది కాదు, ఇక్కడ బోయింగ్ విమానమే, ఇక్కడ బోయింగ్ విమానమే, ఇక్కడ బోయింగ్ విమానమే, ఇది కూడా బోయింగే. 1996 నవంబర్ 12న అది బోయింగ్ విమానమే. ఇక 1991 ఆగస్టులో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం ఒకటి, ఎయిర్లైన్స్ సంబంధించింది. 1990 ఫిబ్రవరి 14న ఒకటి, 1988 అక్టోబర్ 19న ఇది కూడా బోయింగ్ విమానమే. అసలు ఈ బోయింగ్ విమానాలు చాలా వరకు కూలిపోయినటువంటి ప్రమాదాలు చెప్తున్నాయి ఇక్కడ చూస్తుంటే. మరి ఇన్ని ఉన్నాయి. అసలు బోయింగ్ విమానాలు సేఫేనా అనేటువంటి వార్త కూడా ఉన్నది ఇక్కడ. ఇక చూడండి ఒకసారి. ఇగో ఈ బోయింగ్ 787 విమానం అత్యాధునికం ప్లస్ సాంకేతిక సమస్యలు కూడా అత్యధికంగా ఉంటాయంట. డ్రీమ్ లైనర్ డిజాస్టర్, హైడ్రాలిక్ లీకు, బ్యాటరీ సమస్యతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్, నాణ్యత భద్రతా అంశాల్లో అనేక లోపాలు, పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు కూడా ఉన్నాయంట. కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి అంట కదండి. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అత్యాధునికమైన ఇంధన సామర్థ్యం కలిగినటువంటి విమానంగా పేరొందింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. దీని పొడవు 57 మీటర్లు ఉంటుందంట. రెక్కల పొడవు 60 మీటర్లు, ఎత్తు 17 మీటర్లు ఉంటుంది. 2011లో బోయింగ్ దీన్ని మార్కెట్లోకి తెచ్చింది. పలు విమానయాన సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ డ్రీమ్ లైనర్ను వినియోగిస్తుంటాయి. విమాన బాడీని 50% కంటే ఎక్కువగా కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతోటి నిర్మిస్తారంట. ఇది ఉక్కు కంటే బలంగా ఉంటుంది, అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది. ఫలితంగా విమానం బరువు తగ్గి ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది పర్యావరణ రహిత విమానంగా పేరొందింది. ఇందులో 2 హై బైపాస్ టర్బో ఫ్యాన్ ఇంజన్లు కూడా ఉంటాయంట. ఈ ఎన్ని ఉంటే ఏంది, ఎన్ని ఉన్నా కానీ ఇది ఈ కూలేపాయ. ఇప్పుడు అన్ని ప్రధాన పత్రికలు అన్నీ కూడా ఇదే వార్తను తీసుకున్నాయి. ఇక గాల్లోంచి రాలి పిడుగులా పేలి గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. 265 మందికి పైగా దుర్మరణం. టేకాఫ్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. మృతుల్లో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది. మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి అని చెప్పేసి వార్త. ఇక్కడ మృత్యుంజయుడు ఈనాడు కూడా ఇదే ప్రధానంగా తీసుకున్నది. ఇక చూడండి. విహాంగ విస్ఫోటనం. అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, 265 మంది మృతి అని చెప్పేసి వీళ్ళు కూడా ఇదే ప్రధానంగా ఈ వార్తను తీసుకోవడం జరిగింది. రెండు 246 మంది మృతి. టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే క్రాష్. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన క్షణాల్లోనే ప్రమాదం. మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. విమాన మృత్యువు. కుప్పకూలిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 ప్రమాదంలో 240 మందికి పైగా మృతి అని చెప్పేసి మన వాళ్ళు కూడా ఇదే తీసుకోవడం జరిగింది. ఇక చూడండి. ఒక్కడు మృత్యుంజయుడు, ప్రమాదం నుంచి బయటపడ్డ రమేష్. ఇంకొకరని కూడా చెప్తున్నారు కానీ ఆ ఒక్కరిది ఎక్కడ కూడా వివరాలు లేవు. ఇది విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యవహారం. సో ఏది ఏమైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఈ విమాన ప్రయాణాలన్నా ఇవన్నా కొంత భయం అవుతుంది. నిజంగా ఎక్కొచ్చా ఎక్కకూడదు అని చెప్పేసి సాధారణ ప్రజలకు, లేకపోతే సాధారణ ప్రజలు అంటే ఎక్కువగా నార్మల్గా కొంతమంది ఏదైనా తొందరగా ప్రయాణాలు వెళ్ళాలంటే కూడా ఈ విమానాలు యూజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ రేపు తిరుపతికి కూడా విమానాల్లో పోతున్నారు. 10,000 5,000 పెట్టేస్తే టికెట్ వచ్చేస్తూ ఉన్నది. తిరుపతికి కానీ లేకపోతే చిన్న చిన్న తక్కువ దూరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా పోతున్నారు. ఇక ఢిల్లీకి అయితే చాలామంది విద్యార్థులు పోతూ ఉంటారు, కొంతమంది పనుల మీద పోతూ ఉంటారు. ఇట్లాంటివన్నిటి కూడా చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ ఫ్లైట్లలో పోతూ ఉంటారు. ఇట్లా విమాన ప్రమాదాలు జరిగినప్పుడు కొంత భయం అవుతుంది. అసలు ఇది ఎక్కొచ్చా ఎక్కకూడదా ఏంది కథ అనేది. ఇక మిగతా వార్తలు చూద్దాం మిత్రులారా.